నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వాళ్ళిద్దరూ కూడా సువేందు అధికారి గారికి తల్లిదండ్రులు. ఎలాంటి ఆర్భాటాలు లేవు, హడావిడి లేదు. సువేందు అధికారి మాతృమూర్తి గాయత్రీదేవి గారైతే ఇంట్లో టీవీ చూస్తూ శాంతికుంజ్ ఈస్ట్ మిడ్నపూర్లో, తూర్పు మిడ్నపూర్లో ఉన్న కంటోయ్ అనే ఊర్లో వాళ్ళ పూర్వీకుల ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు. శిశిర్ అధికారి అలాగే ఆయన భార్య గాయత్రీదేవి గారు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇద్దరు కూడా హెల్త్ కండిషన్స్ వల్ల వాళ్ళు చీఫ్ మినిస్టర్ సువేందు అధికారి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. అదే విషయం వాళ్ళు చెప్పారు. ఆవిడైతే లోకల్ బెంగాలీ మీడియాలో ఫోటోలు వచ్చినాయి, అలాగే వార్తా కథనాలు కూడా ప్రసారమయ్యాయి. ఆవిడకి పాన్ తయారు చేసే అలవాటు ఉంది. రోజు 20 మంది అతిథుల కోసం అని చెప్పి పాన్ తయారు చేస్తుందట. ఆవిడే చెప్పారు ఆ విషయం. ఆ పాన్ కోసం అని చెప్పేసి ముందర ఒక్కలు కట్ చేసుకుంటూ టీవీ చూస్తూ వాళ్ళ అబ్బాయి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ఇద్దరు కూడా తబ్బిబ్బైపోయారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. మనం ఇక్కడ చూస్తుంటాం చాలా చోట్ల మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ ఆర్భాటాలు, వాళ్ళ ఇక మామూలు హడావిడి, ఇంకా పటాటోప ప్రదర్శనలు, ఇంకా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అటు ఇటు పరివార గణం పరిచర గణం అందరూ కూడా వచ్చేసి హడావిడిగా మతాబాలు లేకపోతే చిచ్చుబుడ్లు కాల్చేసే టపాకాయలు పేల్చి రకరకాల విన్యాసాలు చేస్తారు. సింపుల్గా ఉన్నారు. అంటే ఒక సీజన్డ్ పాలిటీషియన్ శిశిర్ అధికారి. కాంగ్రెస్ తోటి ఆయన జీవనం మొదలెట్టారు. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మమతా బెనర్జీతో కలిసి ఆయన స్థాపించారు. ఆయన మాట అన్నారు, దానికి గట్స్ ఉండాలి చెప్పడానికి కూడా. శిశిర్ అధికారి, మా అబ్బాయి సువేందు అధికారి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం నేను తీసుకోలేకపోయాను, నేను పార్టీని వదిలిపెట్టలేకపోయాను. అతనికి కాన్స్టెంట్ థ్రెట్స్ ఉన్నాయి. బట్ ఎక్కడ వాళ్ళ మదర్ అయితే చెప్తున్నారు గాయత్రీదేవి గారు, ఎక్కడా కూడా చెదిరిపోయేవాడు కాదు, వస్తూనే ఉంటే ఏం చేస్తాం మరి. నందిగ్రామ్ మూమెంట్ సమయం నుంచి, నందిగ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన మూమెంట్ ద్వారా సువేందు అధికారి బాహ్య ప్రపంచానికి ఒక అద్భుతమైన నాయకుడిగా మేనిఫెస్ట్ అయ్యాడు, ఆవిష్కృతమయ్యాడు. సాధారణంగా మనం ఏమనుకుంటాం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఓ బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఏం లేదు. ఒక కంపెనీ ఫోర్స్, మామూలుగా ఊళ్ళో ఉన్న ఫోర్స్. ఆ కంటోయ్లో శాంతికుంజ్ వాళ్ళ ఆన్సెస్ట్రల్ హౌస్, అది పూర్వీకుల ఇల్లు, అక్కడే ఉంటున్నారు. ఆ ఫోటోలు చూసినా కూడా ఆశ్చర్యపోతాం. సాధారణ మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుంది. సువేందు అధికారి పెళ్లి చేసుకోవాలి, బ్రహ్మచారి. ఆ ఇంట్లో ఆయన రెండో కొడుకు. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఆవిడన్నది, రోజుకి 20 పాన్లు కడతాను, ఇంటికి ఎవరో ఒకళ్ళు అతిథులు వస్తారు వాళ్ళకి. బట్ సువేందు నెవర్ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ పాన్ అని. ఆయనకు అలవాటు కాలేదట. ఒక 2 పాన్ మాత్రం నేను మా ఆయన ఉంచుకుంటాం మేము తినటం కోసం, మిగిలినవన్నీ వాళ్ళకి. అది కట్ చేసుకుంటూ టీవీలో వచ్చిన సువేందు అధికారి ప్రమాణ స్వీకార దృశ్యాన్ని వాళ్ళిద్దరు చూసి ఆనంద బాష్పాలు రాల్చారు. కొంచెం ఆయనైతే తండ్రి శిశిర్ అధికారి హెల్త్ రీజన్స్ వల్ల వాళ్ళిద్దరూ రాలేదన్నారు. ముఖ్యమంత్రి తలుచుకున్నా వాళ్ళు వచ్చేవాళ్ళు. అటు ఆయన తలుచుకోలేదు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల ఆరోగ్య కారణాలు ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయటం ఇబ్బందిని. అలాగే ఇంటి దగ్గర ఎలాంటి హడావిడి లేదు. ప్రశాంతంగా వాళ్ళు రోజువారీ వచ్చే వాళ్ళ అతిథులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఏదన్నా చాయ్ పానీ, అలాగే పాన్, భోజనం చేస్తే భోజనం వడ్డించడం ఆవిడకి అలవాటు. మంచి ఫిష్ కర్రీ, స్థానికంగా ఫేమస్ అయిన ఫిష్ కర్రీ ఒకటి వండి వాళ్ళకి వడ్డించడం అనేది ఆవిడకి అనుచారంగా ఆ కుటుంబంలో అలవాటైంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, అది పెద్ద ఎగువ మధ్యతరగతి కుటుంబం కూడా కాదు, సాధారణ మధ్యతరగతి కుటుంబం. విలువలు ఉన్న నాయకులు శిశిర్ అధికారి లాంటి వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళ పిల్లల్ని ఎలా తయారు చేశారనే దానికి మనం ఇక్కడ ప్రస్తావన అవసరం లేదు. కానీ మనకు బాగా పరిచయం ఉన్న ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళ ఇళ్లల్లో ఉండే ఆడంబరాలు, పటాటోప ప్రదర్శనలు, వాళ్ళ బంధుగణం, పరివారాలు, అలాగే పరిచారకులు, అండ్ ఒక 10-15 కాన్వాయ్ వెహికల్స్, రోడ్లన్నీ బ్లాక్ చేసే వ్యవస్థ ఏం లేదు అక్కడ వెస్ట్ బెంగాల్లో. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వెనకటి సంప్రదాయాన్ని, వెనకటి సంస్కృతిని వాళ్ళు గౌరవిస్తూ వచ్చారు. ప్రజా జీవితంలో నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ ప్రజలకు దూరమయ్యేలా వ్యవహరించకూడదనే శిశిర్ అధికారి ఆయన వాదన. ఆయన అన్నారు, ఒక సువేందు అధికారి ధైర్యం చేశాడు, సాహసం చేశాడు, నేను చేయలేకపోయాను. అక్కడ సెలబ్రేషన్స్ లేవు, స్పెషల్ అరేంజ్మెంట్స్ లేవు, పొలిటికల్ ఫ్యాన్ఫేర్ వచ్చి అక్కడ అరుపులు కేకలు నినాదాలు చేసి ఓ జయహో సువేందు, జయహో బీజేపీ ఏం లేవు. ప్రశాంతంగా ఉంది. అన్ని మిడిల్ క్లాస్ ఇల్లు ఎట్టుంటాయో ఆ ఇల్లు కూడా అట్లే ఉంది, శాంతి నికేతన్. సరే, విజిబుల్ ఇక పొలిటికల్ ఫ్యాన్ఫేర్ లేదు. ఆయన ఇంట్లో వాళ్ళ రెండో అబ్బాయి మీ అబ్బాయి ముఖ్యమంత్రి అవుతున్నట్టు కదా, చాలా సంతోషంగా ఉందని
ఇళ్ళకొచ్చి హడావిడి చేసే బంధుగణాలు లేరు, స్నేహితులు లేరు. రెగ్యులర్గా వచ్చే అతిథులే వాళ్ళకి. ఇది ఈ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందంటే చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి తల్లిదండ్రులు, అలాంటి కొడుకులు కూడా. వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం దృష్ట్యా ఆయన ఎందుకులే పాపం వాళ్ళని అక్కడి నుంచి ఇబ్బంది పెట్టి తీసుకురావటం అని ఆలోచించారు. బట్ ఒక మాట అన్నారు వారి తల్లి మాతృమూర్తి, ఇవేళటికైనా సరే ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ దొరికేలాగా మా అబ్బాయి పనిచేయాలి. ఈ అకృత్యాలకి, ఈ అరాచకాలకి, ఈ ఆగడాలకి, ఈ దౌర్జన్యాలకి, ఈ పైశాచిక చేష్టలకి పులి స్టాప్ పడాలి. వాళ్ళ తండ్రి శిశిర్ అధికారి అయితే ఆయన అన్నారు, ఈ వర్డిక్ట్ 2021లోనే వచ్చి ఉండాల్సింది, బట్ మమత దొంగతనం చేసేసి చోరీ చేసి మొత్తం ఈ వర్డిక్ట్ని, ప్రజల వర్డిక్ట్ని ఎత్తికెళ్ళిపోయింది అన్నారు ఆయన. సో 2 డిఫరెంట్ అబ్జర్వేషన్స్, చాలా సటిల్ అబ్జర్వేషన్స్, అటు ఆయన తల్లి కానీ ఆయన తండ్రి కానీ సువేందు అధికారి. సో వెస్ట్ బెంగాల్లో ఈస్ట్ మిడ్నపూర్, మనకి అక్కడి నుంచి చూస్తే ఈస్ట్ మిడ్నపూర్, వెస్ట్ మిడ్నపూర్, అక్కడి నుంచి లాల్గఢ్ కూడా దగ్గర, అంటే పోరాటాల పురిటిగడ్డ ఈ మిడ్నపూర్ అనేది. అక్కడి నుంచి వచ్చిన ఆ పురిటి గడ్డ నుంచి వచ్చిన బిడ్డే సువేందు అధికారి. ఆయన్ని గ్రూమ్ చేసింది గాయత్రీదేవి గారు, వారి మాతృమూర్తి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్. శిశిర్ అధికారి తర్వాత వారి తండ్రి. తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీని ఆయన స్థాపించడంలో ఆమెకు మమతా బెనర్జీకి ఎలా సపోర్ట్గా నిలిచారు, తర్వాత వారి మధ్య విభేదాలు ఎలా మొదలైనాయి, అభిషేక్ బెనర్జీ ఎంట్రీ తోటి సువేందు అధికారిని పక్కనకి పెట్టడం ఎలా మొదలైంది, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలిసిన డెవలప్మెంట్స్. ఇవాళ ఈ మొత్తం ఎపిసోడ్లో చెప్పదలుచుకుంది, గమనించాల్సింది కూడా ఏంటంటే, వాళ్ళు ముఖ్యమంత్రి తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు పటాటోప ప్రదర్శనలకు దిగలేదు. అలాగే తాను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి ఈస్ట్ మిడ్నపూర్లో ఉన్న కంటోయ్ అనే విలేజ్లో తన పూర్వీకుల నివాసం దగ్గర కట్టుదిట్టమైన 3 అంచెలు, 5 అంచెలు, 7 అంచెల భద్రతా ఏర్పాట్లని ఆయన చేయలేదు. ఇది సింప్లిసిటీ. ఇన్ఫ్యాక్ట్ సంఘ నేపథ్యం నుంచి వచ్చే వాళ్ళకి ఉండే అలవాటు. సంఘతోటి నేరుగా ప్రస్థానం మొదలెట్టకపోయినప్పటికీ బీజేపీలో 2020లో జాయిన్ అయిన తర్వాత సువేందు అధికారి నేర్చుకుంది. శిశిర్ అధికారి దగ్గర సహజంగానే ఉండే ఒక క్రమశిక్షణ ఆ కుటుంబాన్ని ఆ రకంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి. మన నాయకులు కూడా ఇలాంటివి చూసి నేర్చుకుంటే బాగుంటుంది.